పార్టీని అధికారంలో తీసుకొచ్చి మళ్ళెప్పుడూ కూడా ఈ వైసీపీ అనే ప్రభుత్వం కనపడకుండా 165 నియోజకవర్గాల్లో గెలిపించుకున్నామంటే వైసీపీ అనే ప్రభుత్వం కనపడదు. అన్నిటికన్నా ముఖ్యంగా మనం బీజేపీతో వెళ్తున్నాం. మనం ఏదైనా చెప్పి చేస్తాం, దాచుకుని చెయ్యం. నిజంగా రాష్ట్ర అవసరాల కోసం, మన అమరావతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన పోలవరం కోసం ఇటువంటి సుదీర్ఘ ప్రయాణం మనం బీజేపీతో చేయబోతున్నాం. కొంతమంది వ్యక్తులు బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లు వేపించుకున్నారు. రోజు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ కేసుల కోసం, వాళ్ళు దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి కేంద్రంతో కుమ్ముక్కవుదామని ప్రయత్నించారు. కాబట్టి మనం ఏది చెప్పినా చెప్పి చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయబోతున్నాయి. అందరి అభ్యర్థుల్ని గెలిపించుకొని 7 నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అసెంబ్లీలోకి ప్రవేశించి ఆయనకు బహుమతిగా ఇద్దామని తెలియజేసుకుంటా